ఇక వార్తల వివరాలు చూస్తే భారత జాతి గర్వించదగిన నేత భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశగతిని మార్చిన వాజ్పేయి దూరదృష్టి కారణంగానే నేడు ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోందని చెప్పారు. అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తూ సగర్వంగా తలెత్తుకు నిలబడుతోందన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద మాజీ ప్రధానికి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అటల్ బిహారీ వాజ్పేయిని ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. దేశానికి వాజ్పేయి చేసిన సేవలు స్మరించుకున్నారు. గతంలో ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేశారు. నేషన్ ఫస్ట్ అని ఎప్పుడు భావించి ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతి తనకు చిరకాలం గుర్తుండిపోతుందన్నారు. దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది అని అన్నారు. దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు తాను ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. రాజనీతిజ్ఞులు, ప్రాతః స్మరణీయులు, భారతదేశ ముద్దుబిడ్డ అటల్జీకి ఘన నివాళి అర్పిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. క్రైస్తవులు నగరంలో క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాన చర్చిలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గవర్నర్పేటలోని సెయింట్ పాల్స్ బాసాలికా చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నగరంలోని అన్ని ప్రధాన చర్చిలు, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని వన్ టౌన్, భవానీపురం, గొల్లపూడి, గవర్నర్పేట, క్రీస్తురాజపురం, గిరిపురం ప్రాంతాలతో పాటు గుణదల, కృష్ణలంక, పటమట తదితర ప్రాంతాల్లోని అన్ని చర్చిలు, ప్రధాన మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులకు అతిపెద్ద పండుగ క్రిస్మస్ కావడంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనేందుకు క్రీస్తు మందిరాలకు తరలివచ్చారు. క్రీస్తును స్తుతిస్తూ యువత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక గీతాలను ఆలపించారు. మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. క్రీస్తు జన్మదిన విశేషాలతో పాటు లోకరక్షకుడైన జీసస్ సందేశాన్ని మత గురువులు భక్తులకు బోధించారు. ప్రార్థనల అనంతరం క్రైస్తవ సోదరులు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గవర్నర్పేట గోపాల్ రెడ్డి రోడ్లోని సిఎస్ఐ సెయింట్ పాల్స్ బాసిలికా చర్చిలో బుధవారం ఉదయం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీస్తు జీవితం, ఆయన బోధనలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. నిస్వార్థమైన ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆదరించాలన్న యేసుక్రీస్తు బోధనలను అనుసరిస్తూ ఆనందమయ జీవితం గడపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. క్రిస్మస్ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వశక్తిగల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ నీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణములయందు మనలను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక. మీ ఆత్మకు తోడైండును గాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ రోజున అందరూ సంతృప్తిగా, ఆనందంగా, ఆరోగ్యవంతంగా ఉండాలని, రానున్న సంవత్సరం ఆనందంగా వాడు గడపాలని, వాళ్ళ అన్ని డ్రీమ్స్ ట్రూ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్.
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారి సన్నిధిలో గత 5 రోజులుగా జరుగుతున్న భవానీ దీక్ష విరమణలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని పూర్ణాహుతి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఇంద్రకీలాద్రిపై గత 5 రోజులుగా జరుగుతున్న భవానీ దీక్ష విరమణలు వైభవంగా ముగిశాయి. భవానీ దీక్షల ముగింపు సందర్భంగా యాగశాలలో ఈవో రామారావు దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో రామారావు మాట్లాడుతూ 5 రోజుల పాటు అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకుని వచ్చిన దీక్షాపరులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేయించడం జరిగిందన్నారు. ఆలయ స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ మాట్లాడుతూ పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ముగిసిందన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్షలు పరిసమాప్తి అవుతాయని ఆయన వివరించారు. దీక్షాపరులు హోమగుండానికి ఇరుముడిని సమర్పిస్తే దీక్ష ఫలితం లభిస్తోందన్నారు. పెద్ద ఈవెంట్స్ లక్షలాది మంది తిరిగేటప్పుడు చిన్నపిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యాప్ ఉపయోగపడింది. ఇంతే కాకుండా చాలా విస్తృతమైన తనిఖీలు చేసి కలెక్టర్ గారు చాలా సూచనలు ఇచ్చారు. అభివృద్ధి కూడా సహకరించాలంటూ ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ యంత్రాంగం అంతా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అలాగే కమిషనర్ పోలీసు వారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అందరూ కలిసి ఒక గట్టి నిర్ణయంతో అభివృద్ధి కోసం ప్రణాళిక రచించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఈ పెద్ద క్రతువులో మా వెంట నిలిచినటువంటి వేద పండితులు, అర్చక పరిచారక బృందము, అలాగే వంటవారు, నివేదనలు తయారు చేసి ఇచ్చినటువంటి వారు, కాంట్రాక్టర్లు చాలా శ్రమించారు. రాత్రి పగలు అటు షెడ్స్ వేయడానికి కానీ లేదా తయారు చేయడానికి కానీ లడ్డు తయారు చేయడం ఒక ఛాలెంజ్ అనుకున్నాను. నిజంగా ఈసారి మా సిబ్బంది, కాంట్రాక్టర్లు అందరూ దానికి ఎదిగారు. అనూహ్యంగా అన్నదానం చాలా గొప్పగా ఉందండి. ఎన్నిసార్లు ఎంతమందిని అడిగినా చాలా బాగుంది, హోటల్ కంటే బాగుంది అంటూ మా పోలీసు వారు ఇక్కడే తిన్నాం, మేము బయట తినడం లేదు అంటూ భక్తిపూర్వకంగా తినడంతో పాటు చాలా రుచికరంగా భోజనాన్ని అందించినటువంటి ఆ సిబ్బందికి కూడా నేను, అలాగే కాంట్రాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ సమగ్రంగా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఒక ఎర్రదనాన్ని సంతరించుకుంది విజయవాడ. ఇన్ని రోజులు నిన్నటి రాత్రి గిరి ప్రదక్షిణ చూస్తుంటే అది మరి మరో లోకంలో ఉన్నామా, అమ్మవారి వైభవం ఎంత అద్భుతమా. కేంద్ర ప్రభుత్వం సహకారంతో శిథిలావస్థలో ఉన్న కృషి బాయ్స్ స్పోర్ట్స్ హాస్టల్ స్థానంలో అత్యాధునిక ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. బీఎస్ఎన్ఎల్ జీఎంతో మాట్లాడి సెల్ టవర్ నిర్మించినందుకు నామమాత్రపు రుసుము అయినా చెల్లించాలని చెబుతానన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలో 4వ డివిజన్లోని వెటర్నరీ కాలనీలో గత కొంతకాలం నిరుపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరిన కృషి బాయ్స్ స్పోర్ట్స్ హాస్టల్ను కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం సందర్శించారు. గత కొన్నేళ్లుగా హాస్టల్ బిల్డింగ్ ఖాళీ ఉండి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని, శిథిలావస్థకు చేరిన ఈ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు వివరించారు. ఎవరికీ ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉన్న ఈ హాస్టల్ స్థానంలో కాలనీ వాసులతో పాటు ప్రజలందరికీ ఉపయోగపడేలా ఇండోర్ స్టేడియం నిర్మించాలని వెటర్నరీ కాలనీ వాసులు ఎంపీ కేశినేని శివనాథ్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ సానుకూలంగా స్పందించారు. కేంద్రంతో మాట్లాడి స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. అలాగే వెటర్నరీ కాలనీలో కమ్యూనిటీ హాల్ దగ్గర సెల్ టవర్ నిర్మించిన బీఎస్ఎన్ఎల్ కాలనీకి నామమాత్రపు అద్దె కూడా చెల్లించడం లేదని తెలుపగా బీఎస్ఎన్ఎల్ జీఎంతో మాట్లాడతానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. నగరంలో క్రైస్తవులు ఆనందోత్సాహాలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. కుటుంబ సమేతంగా చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నగరంలోని పలు చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని పలువురు ప్రజాప్రతినిధులు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, దయాగుణం క్రీస్తు బోధనలు అని వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరింటిలో సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. సిటీ కేబుల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు. విజయవాడ అభివృద్ధి మరింత
ముందుకు వెళ్ళాలని, కొత్త ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ మంచి సౌకర్యాలు అందుతాయని హామీ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా క్రిస్టియన్ సోదరులకి, క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు 2024 సంవత్సరాల క్రితం ఆయన జన్మించి అందరికీ ఒక సన్మార్గాన్ని చూపించి తను రక్తాన్ని చిందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి దేవుడు జీసస్ క్రైస్ట్ జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో కూడా జరుపుకునే కార్యక్రమం ఇది. క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రజలందరికీ ఘనంగా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చేసుకునే క్రిస్మస్ పండుగను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులు మరి అందరూ మతాలకు అతీతంగా చేసుకునే పండుగ క్రిస్మస్ పండుగ. అందరూ బాగా చేసుకోవాలనుకుంటూ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తుంది. క్రిస్మస్ పండుగ అందరూ సంతోషంగా చేసుకోవాలని, యేసుక్రీస్తు ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని, రాష్ట్రం గాడిన పడేదానికి అవకాశాలు ఆయన ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటుండా క్రిస్టియన్ సోదరులందరికీ, సోదరిమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సిటీ కేబుల్ ప్రేక్షకులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ దేవదేవుడు ఎల్లవేళ కూడా అందరినీ రక్షించాలని, అంతా కూడా శాంతితో జీవనం సాగించాలని చెప్పిన దేవుళ్ళు క్రైస్తవు ప్రథమ వాడని చెప్పొచ్చు. అలాంటి శాంతియుతమైన వాతావరణంలో మనందరం చక్కగా ముందుకు వెళ్ళాలని, చదువులు, ఐశ్వర్యం వీటన్నిటితో తొలతూగే విధంగా అందరూ ఆనందంలో మునిగి తేలే విధంగా జీవించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుతూ మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. రాబోయే 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే ముఖ్యంగా పెనమలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో, ఆర్థికంగా అందరూ కూడా ఆనందంగా, పిల్లా పాపలతో నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని క్రైస్తవ సోదర సోదరీమణులకి హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ యేసు ప్రభు వారి ఆశీస్సులతో రాబోయే కొత్త సంవత్సరం నుంచి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని, ఆ యేసు ప్రభు వారు మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా క్రైస్తవ సోదర సోదరీమణులకి, పాస్టర్లకి, బిషప్లకి, పెద్దలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ నేడు చివరి రోజు కావడంతో భవానీలు పోటెత్తారు. ఇంద్రకీలాద్రితో పాటు పరిసర ప్రాంతాలన్నీ అరుణశోభితమయ్యాయి. జయదుర్గా జయ జయదుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి బారుమోగిపోతుంది. దుర్గాదేవిని దర్శించుకునేందుకు భవానీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూ లైన్లలో భక్తులు భవానీలు వేచి ఉన్నారు. ఇరుముడి శిరస్సును ధరించి అమ్మవారిని దర్శించుకుని భవానీలు తమ దీక్షను విరమిస్తున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో గత 4 రోజుల నుంచి జరుగుతున్న భవానీ దీక్షల విరమణ నేడు చివరి రోజు కావడంతో భవానీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కనక దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భవానీ మాలధారణలో భక్తులు తరలివస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున కాలినడకన ఇంద్రకీలాద్రికి భవానీల రాకతో ఇంద్రగిరులన్నీ ఎరిపెక్కాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీగా వచ్చిన భవానీలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద ఎత్తున భవానీల రాకతో అధికారులు దానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. భవానీలు కొండపైకి వచ్చి అమ్మవారి దర్శనం తర్వాత మాల విరమణ కోసం వచ్చే భవానీల కోసం మల్లికార్జున మండపం దగ్గర అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 45 రోజుల పాటు కఠోర దీక్ష చేసిన భవానీలు అమ్మవారి దర్శనం అనంతరం పవిత్రమైన హోమగుండం వద్ద దీక్షను విరమిస్తున్నారు. దీక్షలు ప్రశాంతంగా ముగియడంతో పోలీస్, రెవెన్యూ, దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో కేటాయించిన 11,000 కోట్ల రుణం విడుదల కోసం ఆ సంస్థ సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠతో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. హడ్కో నుంచి రుణం విడుదలకు రాష్ట్రం తరపున చేపట్టాల్సిన చర్యలు, రాజధాని నిర్మాణ పనులకు నిధుల వినియోగం తదితర అంశాలపై వీరు చర్చించారు.
ఔషధ తయారీ రంగంలో జపాన్ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. జపాన్లోని టొయామా ప్రాంతానికి చెందిన గవర్నర్ హచిరో నిట్టా నేతృత్వంలో 14 మంది సభ్యుల బృందం ఇటీవల రాష్ట్రంలో పర్యటించింది. వాణిజ్య వ్యాపార రంగాల్లో పరస్పర సహకారంతో పాటు ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు అంగీకరించింది. వాణిజ్య వ్యాపార రంగాల్లో పరస్పర సహకారంతో పాటు ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు జపాన్ అంగీకరించింది. మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దానికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2015లో మొదలైన ఈ సహకార సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీని ద్వారా ఇరు ప్రాంతాల మధ్య పరస్పర పర్యటనలు సాగడం, టొయామాలో రాష్ట్ర విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగవడం, ఔషధ తయారీ రంగంలో చర్చా వేదికలు నిర్వహించడంతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జపనీస్ భాషా కేంద్రం ఏర్పాటైందని వివరించారు. రాష్ట్రంలో జపనీస్ జెన్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు సహకరించనున్నట్లు హచిరో నిట్టా తెలియజేశారు. ఒప్పందంలోని అంశాల అమలును పర్యవేక్షించేందుకు కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విజయవాడ పటమట సెయింట్ పాల్స్ క్యాథడ్రల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ ట్రీ, స్టార్లు, క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపేలా పశువుల పాక సెట్టింగులతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. క్రీస్తు రాకను స్వాగతిస్తూ గీతాలను ఆలపించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పటమటలోని సెయింట్ పాల్స్ క్యాథడ్రల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా అలంకరించారు. మంగళవారం రాత్రి నుంచి చర్చ్లో ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు అర్ధరాత్రి వరకు సాగాయి. పటమటతో పాటు విశ్వాసులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ప్రార్థనలు తిరిగి ప్రారంభమయ్యాయి. విశ్వాసులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. యేసుక్రీస్తు రాకను స్వాగతిస్తూ ప్రత్యేక గీతాలను ఆలపించారు. సెయింట్ పాల్స్ విచారణకర్తలు, ఫాదర్లు బాల యేసు రూపానికి ధూపం వేసి ప్రార్థన చేశారు. సమిష్టి దివ్య బలి పూజ సమర్పించారు. అనంతరం విశ్వాసులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. క్రీస్తు ప్రభువు జననం అందరికీ ఎంతో సంతోషదాయకమని అన్నారు. కులం, మతం, ప్రాంతం అనే భేదాలను మరచి అందరం ఐక్యంగా ఉండాలని, అనాథలను, అభాగ్యులను ఆదరించాలని, ప్రేమను పంచాలని తెలియజేశారు. వీటికి మించినటువంటిది క్రిస్మస్. అందువల్ల ఈరోజు చర్చెస్కి వచ్చి ఆ భగవంతుని దీవెనలు పొందుతూ ఉంటారు. అనేకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. స్టార్, మనిషికి దిక్సూచిని చూపించేది స్టార్, వెలుగును చూపించేది స్టారు. అందుకే యేసుప్రభు లోకానికి నేనే వెలుగును అని చెప్పాడు. నన్ను అనుసరించేవాడు, నా మాట విన్నటువంటి వాడు చీకటిలో జీవించక వెలుగులో జీవిస్తాడని చెప్పాడు. దూరాన ఎక్కడో సుదీర్ఘ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, 3 రాజులు ఆకాశంలో వెలసినటువంటి ఒక నక్షత్రాన్ని జాడను చూసి ఆయన కనుగొని ఆయన యొక్క వెలుగును పొంది వారిలో ఉన్నటువంటి చీకటిని, అంధకారాన్ని తొలగించుకున్నారు. దేవాలయానికి వచ్చి ఆయనను ఆరాధించడంలో మరొక ప్రధానమైనటువంటిది, మనిషిలో చీకటి ఉంది, అంధకారం ఉంది. ఆ చీకటికి సంబంధించినటువంటి అంశాలు ఎన్నో మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. వాటిని తొలగించుకుని ప్రభు యొక్క వెలుగును పొందాలని, ఆయన ఆశీర్వాదాలు పొందాలని, కేవలం వచ్చినటువంటి వ్యక్తి కాకుండా వచ్చినటువంటి వ్యక్తి ద్వారా ఆ కుటుంబానికి అంతా కూడా దేవుని యొక్క వెలుగు, దీవెన, శాంతి, ఆశీర్వాదాలు లభిస్తాయన్నటువంటి నమ్మకం. ఆ విధంగా మన ఇరుగు పొరుగు వారితో కూడా కలిసి జీవించడం, సహోదరులుగా జీవించడం, వైషమ్యాలు తొలగించడం ఈ క్రీస్తు జయంతి శాంతికి గుర్తుగా ఉంది. మరొకసారి ఈ సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. పెజ్జోనిపేటలోని మోక్షారోపణ దేవాలయంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవాలయాన్ని విద్యుత్ దీపకాంతులతో సుందరంగా అలంకరించారు. క్రిస్మస్ స్క్రిబ్ను ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలయేసు రూపాన్ని క్రిస్మస్ స్క్రిబ్లో ఉంచి ధూపం వేశారు. అనంతరం రెవరెండ్ ఫాదర్ ఏరువ జోజీ పవిత్ర సమిప్తి దివ్య బలిపూజ సమర్పించారు. విచారణ గురువులు ఫాదర్ జేమ్స్ పాల్గొన్నారు. మానవులైన మనం పాపమనే ఊపిలో ఉండి దేవుడు ప్రసాదించిన ప్రేమను స్వీకరించలేక దూరం అయిపోతున్నామని అన్నారు. అలాంటి ప్రేమ మనందరికీ పంచాలని, సాధారణ మానవునిగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చారని, అలాంటి పర్వదినాన్ని మన అందరం జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేక ప్రార్థనల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుతూ ప్రతి ఒక్కరూ ఆ తండ్రితో ఐక్యమై నిత్య జీవనం పొందాలని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ ఫాదర్ జాన్ హరీష్ తెలిపారు. పాపాలలో మునిగిన వారి కోసం రక్షణ భాగ్యం కల్పించిన యేసుక్రీస్తు సేవలో ప్రతి ఒక్కరూ తరించాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం యేసుపడిన కష్టాలను గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. వన్ టౌన్ చిట్టినగర్ టైలర్పేటలోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో తారాపేటలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చ్ ఫాదర్ జాన్ హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్ రైజ్ యూత్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం బాలయేసు విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫాదర్ జాన్ హరీష్ మాట్లాడుతూ పాపంలో మునిగిపోయి అంధకారంలో జీవిస్తున్న పాపులకు రక్షణ భాగ్యాన్ని కల్పించాలని యేసుక్రీస్తు జన్మించాడని చెప్పారు. యేసు జన్మించిన క్రిస్మస్ నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలను జరుపుకుంటారని తెలియజేశారు. అనంతరం సన్ రైజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా టైలర్పేట యూత్ సభ్యులందరూ ఐక్యమత్యంతో ఈ వేడుకలను జరుపుకుంటున్నట్లు తెలియజేశారు. యేసుక్రీస్తు దీవెనలు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా యేసు యొక్క గొప్పతనాన్ని వారు వివరించారు. క్రీస్తు ప్రభువుని అందరూ కూడా తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ పశువుల పాకను ఏర్పాటు చేసి ఇక్కడ అనేకమైనటువంటి చర్యలను సహాయక చర్యలను వాళ్ళు చేపడుతూ ఉన్నారు. మరి ఈనాడు మనందరం కూడా క్రిస్మస్ని జరుపుకుంటూ ఉన్నామంటే క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకొని ఆ తండ్రిని చేరుకోవాలి, ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం అనేది జరిగింది. మరి ఈ పాపంలో పడిపోయి ఎవరైతే అంధకారంలో మునిగిపోయి ఉంటూ ఉన్నారో వారందరూ కూడా యేసు ప్రభు తెచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకొని తండ్రితో ఐక్యం కావాలి అన్నటువంటిదే యేసు ప్రభు యొక్క ఆలోచన, అభిలాష. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నిజమైన సత్యము, ఆయనే నిజమైన మోక్షము, ఆ మోక్షానికి మార్గము ఆయనే అని ఆయన జననం సందర్భంగా ఫాదర్ వారి సమక్షంలో మా కథీడ్రల్ డాష్ బేస్ చేసుకొని అందరికీ ఈ సందేశాన్ని మేము అందిస్తూ గత 23 సంవత్సరాల నుంచి సన్ రైజ్ ఆధ్వర్యంలో పేట పెద్దలకు సహాయం ద్వారా చేస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు తెలంగాణ అధికారులతో కలిసి ఏపీ పోలీసులు తెలంగాణ ఆంధ్ర సరిహద్దు గ్రామాల్లోని నాటుసారా కేంద్రాలపై మంగళవారం దాడులు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పిచ్చుకలపాడుతో పాటు మరో గ్రామంలో చేసిన ఈ దాడుల్లో 18,500 లీటర్ల నాటుసారా తయారీ సామగ్రిని ధ్వంసం చేశారు. మరో 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లోని వారికి కల్తీ మద్యంతో కలిగే దుష్పరిమాణాల గురించి వివరించారు. ఈ దాడుల్లో 2 రాష్ట్రాలకు చెందిన 105 మంది రెవెన్యూ పోలీసు అధికారులు పాల్గొన్నారు. ప్రేమాదయతో కూడినదే నిజమైన క్రిస్మస్ అని దైవజనులు డానియల్ రాజు, రెవరెండ్ బుర్రి చంద్రశేఖర్ తెలిపారు. తాడేపల్లి క్రిస్టియన్పేట లూథరన్ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీస్తు జననాన్ని తెలిపే పశువుల పాకను స్థానిక యువత సుందరంగా తీర్చిదిద్దారు. తాడేపల్లి క్రిస్టియన్పేట లూథరన్ చర్చ్ నందు పాస్టర్ దానియల్ రాజు, రెవరెండ్ బుర్రి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా స్థానిక యువకులు, సంఘ పెద్దలు కలిసి చర్చ్ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు. క్రీస్తు రాకడ తెలిపే విధంగా ఏర్పాటు చేసిన భారీ స్టార్ ఆకట్టుకుంది. క్రీస్తు పుట్టుకను తెలిపే పశువుల పాకను అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా దైవజనులు దానియల్ రాజు, రెవరెండ్ బుర్రి చంద్రశేఖర్ క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యేసు ప్రభువును కొలుస్తూ భక్తులు ఆలపించిన దైవభక్తి గీతాలు, కీర్తనలు అలరించాయి. ఈ సందర్భంగా పాస్టర్లు యేసుక్రీస్తు జన్మదిన విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా దైవజనులు మాట్లాడుతూ మీ వలె మీ తోటి వారిని ప్రేమించినప్పుడే దేవుని ఆశీస్సులు పొందిన వారవుతారని తెలియజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడే దేవుని కృప పొందేందుకు అర్హులవుతారన్నారు. ఎదుటి వారి పట్ల ద్వేషం, అసూయ కలిగి ఉన్నవారు దేవుని శిక్షకు గురవుతారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేటప్పుడు ఆపదలో ఉన్న వారి గురించి తప్పక ప్రార్థనలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు సంకురు అశోక్, మండే ఏసేబు, శశి, శేఖర్, ప్రవీణ్, ప్రకాష్ రావు, చింటూ, జాకబు, ప్రసాద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ వచ్చారు. అదేవిధంగా మా కుర్రవాళ్ళు ఇప్పుడు కూడా అదేవిధంగా సంవత్సరం దీన్ని ఇంకా డెవలప్ చేసుకునే భాగంలో పోయిన సంవత్సరం స్టారు తిరిగే విధంగా ఇప్పుడు పశువుల పాక ఒకటి కొత్తగా నిర్మించారు. దీనికి దాని పక్కనే పశువుల పాక కానీ
ఈ క్రిస్మస్ తాత వేడుకలు కానీ ఇవన్నీ కూడా అందరూ కూడా కలిసి కుర్రోళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మాకు సహకరించి ఇవన్నీ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ విధంగా అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతవరకు నమస్కారం. సిటీ కేబుల్ ఏసిటీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలతో మేము మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా ఈ విధంగా లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం కానీ, అదేవిధంగా ఈ గుర్రపు బండి, ఈ లైటింగు, ఈ చర్చి లైటింగు, ఆ లోన పశువుల పాక కానీ ఇదంతా కూడా ఈ కుర్రోళ్ళతో మొత్తం హ్యాపీగా ఆనందంగా జరుపుకునే సందర్భం ఇది. గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో బసాపున్నయ్య వీధిలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. గుణదల పరిసర ప్రాంతాల్లోని క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పారిస్ పాస్టర్ రెవరెండ్ జేవి అరుణ్ కుమార్ మాట్లాడుతూ యేసు ప్రభు నరావతారిగా సాధారణ మానవునిగా ఈ లోకానికి వచ్చారని, ఈ పర్వదినాన్ని క్రిస్మస్ గా ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. దేవుని ప్రేమకు పాత్రులుగా మనమందరం జీవించాలని, ఆయన మనపై తన కృపావరాలను దీవెనలను దండిగా కురిపించాలని దేవుణ్ణి ప్రార్థిద్దామన్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గుణదల పక్షంగా అందరికీ క్రిస్మస్ శుభాలు కలుగునుగాక. ప్రభు అయిన యేసు క్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చి మానవులను విమోచించి నిత్య జీవానికి వారసులుగా చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినటువంటి పండుగను సంతోషంగా జరిగించుకుంటూ ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు, ప్రతి మనుష్యుడు కూడా ఈ పండుగ ద్వారా ఆనందము, సంతోషం, సమాధానం పొందాలని యేసుక్రీస్తు కృపలు మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. హ్యాపీ క్రిస్మస్. రెవరెండ్ జేవి అరుణ్ కుమార్, ప్యారిస్ పాస్టర్, సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్, గుణదల ప్యారిష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.